తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులకు తెరలేపారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన అంబలం అదేదైతే తెలంగాణకు ఉన్న రాజముద్రకు సంబంధించిన అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. వరంగల్ శిలాతోరణంతో పాటు హైదరాబాద్ చార్మినార్ కూడా లేకుండా అందులో తొలగించారు. అందులో భాగంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కొంతమంది ప్రజలు ఉన్నారు. వారిని అడుగుదాం. అసలు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు అభిమాని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అసలు ఏంటిది, అసలు ఎందుకు తొలగించారు అనే అంశానికి సంబంధించి చెప్పండి అన్న. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన ఏదైతే తెలంగాణ అంబలం రాజముద్రకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత శిలాతోరణము అదేవిధంగా చార్మినార్ను తొలగించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాల్సింది పోయి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పక్కదారి పట్టించిన చిన్న చిన్న సమస్యలని చిన్న చిన్న కాంట్రవర్సీ తీసుకోవడానికి తాను బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా ఏ వాహనాల మీద టీఎస్ అయితే ఉండో తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది అది అందరూ ఆమోదించినటువంటిది. ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సమస్య దాన్ని కూడా టీజీగా చేయడం జరిగింది. అసలు ఆయనకి ఏం అర్థమవుతుంది అర్థమవుతుంది. అదేవిధంగా ఈ మధ్యనే ఏదైతే ఏదైతే రాజముద్ర అయితే తెలంగాణ సంబంధించిన అమలం ఉన్నదో అది మంచి బ్రహ్మాండంగా అనేక మంది మేధావులు అనేక మంది కూర్చుండి నిర్ణయం చేసి అనేక సమీక్షలు చేసిన తర్వాత తెలంగాణ అమలం ఇట్లా ఉండాలనేటువంటి రాజముద్ర ఇట్లా ఉండాలనే ఉద్దేశంతో చార్మినార్తో పాటు ఏదైతే వరంగల్ నుండి కాకతీయ తోరణము దాన్ని దృష్టి పెట్టుకొని మొత్తం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడికే విధంగా ఆ యొక్క తోరణం ఆ యొక్క రాజముద్ర తయారు చేయడాన్ని అందరూ కూడా అభినందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిన్న చిన్న వీటిని మన ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం పని చేయాలా, ప్రజలకు మనం ఏం ఇచ్చినాము, ఇంకేం సమస్యలు పరిష్కారం చేయాలన్నటువంటి అది కాకుండా ప్రజల్ని పక్కదారి పట్టించడం మాత్రమే ఇవి చిన్న చిన్న మార్పులు చేయడం కాదు. దానివల్ల వచ్చేది కాదు, పోయేది కాదు. అదేవిధంగా మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది చేయడం అనేది మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇంకోటి తెలంగాణ గీతాన్ని కూడా అయితే ఎంఎం కీరవానికి ఇవ్వడం, అంటే తెలంగాణలో కవులు లేరా, మేధావులు లేరా, సంగీత కళాకారులు లేరా, కీరవానికి ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కీరవానికి ఇవ్వడం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ గాయకులు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన తెలంగాణ ఉన్నటువంటి గాయకుల్ని వాళ్ళతో పాటించకుండా అనేక సంగీత దర్శకులు ఉన్నప్పటికీ కూడా కేవలము తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, అంటే ఈయన ఇప్పటికీ అర్థమైంది ఈయన కేవలం ఆంధ్ర పాలకుల పెత్తనం కోసం వాళ్ళ యొక్క దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అవమానపరిచే విధంగా అనేక త్యాగాలతో కూడా వచ్చినట్టు తెలంగాణని ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం, తెలంగాణ రచయితులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ సంగీత దర్శకులు, తెలంగాణ గాయకుల్ని అవమానపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచి పదవి. ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకొని జరిగిన తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినక నిర్ణయం చేస్తే బాగుంటాయి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీని విధంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవ రాష్ట్రం ఇది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు చైతన్యం ప్రజల ముందు వెళ్తాము. ప్రజల్లో రేవంత్ చేసిన చర్యల్ని ఎండగడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రజా రాష్ట్రంగా రేవంత్ రెడ్డి కొత్త రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ చిహ్నాన్ని మార్చడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం, తెలంగాణ అనగానే గుర్తొచ్చేది కాకతీయ తోరణం. అలాంటి కాకతీయ తోరణాన్ని చిహ్నంలో నుంచి తీసేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా చార్మినార్ని కూడా మన తెలంగాణ చిహ్నం నుంచి తీసేయాలని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే చార్మినార్ అన్న విధంగా తెలంగాణకు హైదరాబాద్ ఎలా గుండె చప్పుడుగా ఎలా అయితే ఉందో గుండెలా, అదేవిధంగా చార్మినార్ కూడా తెలంగాణకి ఒక ఐకాన్గా ఉన్నటువంటి చార్మినార్ని తొలగించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పురాతనమైన కట్టడాలు దాని వెనుకాల ఉన్నటువంటి వందల సంవత్సరాల హిస్టరీని మీరు తుడిచివేయడాన్ని మేము తెలంగాణగా విద్యార్థులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ జై హో తెలంగాణ అని రాష్ట్రగీతాన్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వం తీసుకొస్తుందో దాంట్లో మేము కాకతీయ తోరణానికి సంబంధించింది కాకతీయకు సంబంధించిన హిస్టరీని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అది అందేశ్రీ గారితో రాసించడం ఆనందం. అదేవిధంగా పాడేవారిని తెలంగాణ గాయకుల్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కీరవాణి వారితో ఎందుకు పాడించాలి?
తెలంగాణలో గాయకులు తక్కువయ్యారా? తెలంగాణ అంటే గాయం, తెలంగాణ అంటే గాయకులు తక్కువ లేదు. అందుకే తెలంగాణలో మంచి గాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ జయ జయ హో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాటించాలని మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విభిన్న సంస్కృతులకు సంబంధించి ఏదైతే ఉందో తెలంగాణ అంబలం అదే రాజముద్ర, దాన్ని తెలంగాణ రాజముద్ర నుండి చార్మినార్, అదేవిధంగా కాకతీయ శిలాతోరణం తీసేయడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రజలందరూ కూడా దానిపైన వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ గీతాన్ని కూడా కేఎంఎం కీరవానికి ఇవ్వడాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. తెలంగాణలో కవులు, గాయకులు, సంగీత కళాకారులు లేరా అనే కోణంలో కూడా ఆందోళన ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడడం పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ పక్కదారి పట్టించే విధంగా వీటన్నింటినీ కూడా తెరపైకి తెస్తున్నారని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.